హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫ్యాషన్ డైస్. ఈ వీడియోలో వచ్చేసి నేను మధుబాల బ్లౌజ్ని ఎలా కటింగ్ స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీ వేలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో నేను ఇందులో యూస్ చేసిన ప్రతి ఒక్కటి మీషోలోనే పర్చేస్ చేశాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ ఈ పర్ల్స్ చైన్ కూడా చాలా బాగుంది. నేను బ్యాక్ హోల్ పెట్టాను ఇలా. సో స్లీవ్స్కి కూడా అలాగే పెట్టాను. ఈ శారీకి లేస్ కూడా నేను అటాచ్ చేశాను. సో ఈ చైన్ కూడా మీషోలోనే పర్చేస్ చేశాను, చాలా బాగుంది. సో స్టార్ట్ చేద్దామా. ఇక్కడ నేను 15 ఇంచెస్ బ్లౌజ్ లెంత్ తీసుకున్నాను. మీరు ఫుల్ లెంత్ షోల్డర్ తీసుకోండి. ఫుల్ లెంత్ మీరు షోల్డర్ ఎంత తీసుకుంటారో అంత తీసుకొని నెక్ విడ్త్ వచ్చేసి అందరికీ 2.5 ఇంచెసే, ఏ సైజ్ అయినా కూడా. సో 2.5 ఇంచెస్ పెట్టి మీ చెస్ట్ లూజ్ అండ్ వేస్ట్ లూజ్ పెట్టే ఫ్రంట్ పార్ట్ ఒకటే చూపిస్తున్నాను. సో ఇక్కడ నా వేస్ట్ 28 కాబట్టి నేను ఓన్లీ 2 ఇంచెస్ మాత్రమే టక్స్ పెడుతున్నాను. ఒకవేళ మీది పెద్ద సైజ్ అయితే 2.5, 3 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. సో బస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్, అపెక్స్ టు అపెక్స్ పాయింట్ వచ్చేసి నాది 3.5 ఇంచెస్ వచ్చింది. సో మళ్ళీ అదే 3.5 ఇంచెస్ అక్కడ మార్క్ చేసుకోవాలి చూపించిన విధంగా. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను వేస్ట్ దగ్గర అండ్ 2 ఇంచెస్ టక్స్ కోసం. సో ఇక్కడ కూడా 2 ఇంచెస్ టక్స్ కోసం మార్క్ చేశాను. సో దీన్ని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి మనం. అండ్ 2 ఇంచెస్ దగ్గర కూడా స్ట్రైట్ లైన్. ఇక్కడ ఒక కర్వ్ షేప్ తీసుకోవాలి, మన షేప్ ఉంటుంది కదా దానికోసం. సో ఇక్కడ నేను 3.5 ఇంచెస్ మార్క్ చేశా కదా, నెక్ నుంచి మనం 3.5 ఇంచెస్ మార్క్ చేసిన దగ్గరికి ఇలా మధుబాల స్టైల్లో కటింగ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా రౌండ్గా మార్క్స్, ఇలా షేప్ పర్ఫెక్ట్గా రావాలి. సో ఇలా మార్క్ చేసుకొని నేను లెంత్ చూసుకుంటున్నాను. ఇక్కడ నేను 13 ఇంచెస్ వచ్చింది. సో 13 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని అదే 13 ఇంచెస్ మళ్ళీ ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను. ఓకేనా, సో మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓన్లీ పేపర్ కటింగ్ సీజర్ మాత్రమే వాడాలి. పేపర్ కటింగ్ కోసం ఫ్యాబ్రిక్ కటింగ్ సీజర్ అస్సలు వాడద్దు, ఎందుకంటే అది పాడైపోతుంది. ఫ్యాబ్రిక్ కట్ చేసే సీజర్ పాడైపోతుంది దీనికి యూస్ చేస్తే. సో ఇక్కడ కింద టక్స్ ఉంది కదా, అక్కడ పిన్ పెట్టేసేయాలి. ఇది వచ్చేసి ఇలా కట్ చేయాలి ఇక్కడ. ఓకేనా, సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. నేను ఓన్లీ కటింగ్ మాత్రమే చూపించాను. ఇక్కడ ఇలా టక్స్ పెట్టేశాను కదా, పిన్ పెట్టాను. ఇక్కడ 1/2 ఇంచ్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకున్నాను, ఎందుకంటే పైపింగ్ వేస్తాం కదా మనం. సేమ్ ఇక్కడ కూడా 1/2 ఇంచ్ తీసుకున్నాను స్టిచ్చింగ్ పర్పస్ అండ్ అటాచ్ చేయడానికి మాత్రం. ఇక్కడ వరకు నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఓకేనా, సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలోనే పర్చేస్ చేశాను. చాలా బాగుంది క్వాలిటీ, వెల్వెట్. అండ్ ఇక్కడ చిన్న చిన్న బూటీస్ వచ్చాయి ఇలా, చూసారా. బ్యాక్ పార్ట్ కూడా చాలా నీట్గా ఉంది కదా. అండ్ క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది, మీరు కూడా తీసుకోవచ్చు, ట్రై చేయండి మధుబాల బ్లౌజ్ ఎలా ఉందో. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇలా చిన్న డ్రాప్ షేప్ ఇచ్చాను బ్యాక్కి అండ్ ఇలా పెట్టేసుకొని కట్ చేసి స్టిచ్చింగ్ చేసేసాను. సో నేను ఇలా సెట్ చేశాను ఈ విధంగా. అండ్ స్లీవ్స్కి కూడా ఇలా చిన్న హోల్ ఇచ్చాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూనిక్ ఐడియాస్ని మీతో షేర్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ నాకు ఇంకా ఎక్కువ వస్తుంది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఎలా ఉంది లుక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.